యాదగిరిగుట్ట పట్టణంలో స్వామివారి మెట్లదారి వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య పాల్గొని ప్రజలకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో స్వామివారి మెట్లదారి వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య పాల్గొని ప్రజలకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణంలో ఆర్యవైశ్యులందరూ కలిసి ఒకే తాటి మీదికి రావడంతో ఎంతో సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో మరి ఎంతో మందికి అన్నప్రసాద వితరణ చేపట్టాలని, వారందరికీ వాసవిమాత ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను అని ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య తెలిపారు. పోకల రవి, తడక వెంకటేష్, బెల్జా భాస్కర్, సుభాష్, రమేష్, రంగం సత్యం, బాలేష్, అశోక్, రమేష్ పాల్గొన్నారు. చూసిన ఉదయం వార్త పంపించేసిన సార్ కూడా చూసిండు. సార్ ఒకసారి చూడండి సార్. సార్ సార్ కొంచెం ఒక్క సెకండ్ సెట్ గా ఎరగండి. సార్ 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 ఒకసారి చూడరా సార్. సార్ అన్న ఒక్కసారి బాబాయ్ ఆడు ఆడవాడు తీసుకోండి సంత కలిసి వాళ్ళ సాంప్రదాయబద్ధంగా అమావాస్య రోజు అన్నదానం చేస్తే ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉంటుందని చెప్పి ఆ కన్యాక పరమేశ్వర ఆశీర్వాదం వల్ల ప్రతి అమావాస్య రోజు వైశ్యులంతా కూడా పెద్ద ఎత్తున పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఇక అందులో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం. నిజంగా కూడా యాదగిరిగుట్ట పట్టణంలో ఆర్యవైశ్యులంతా కూడా ఏకతాటి నుండి ప్రతి దాంట్లో కూడా వాళ్ళ పాత్ర ఉంటుంది. యాదగిరిగుట్ట అభివృద్ధిలో కూడా కీలకంగా ఉన్నటువంటి ఆర్యవైశ్యులు నిరుద్రాభివృద్ధి చెందాలి. ఆ కన్యాక పరమేశ్వర ఆశీర్వాదం వల్ల ఇంకా కూడా వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టినటువంటి వాళ్ళకి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు యాదగిరిగుట్ట మండలం టౌన్లో ఆర్యవైశ్య అంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టింది. ఈరోజు కార్తీక అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్యులందరం కలిసి పట్టణ ఆర్యవైశ్యులు వాళ్ళ ఆధ్వర్యంలో అన్నదానం అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాగే ప్రతి అమావాస్య రోజున అన్నదానం చేయడానికి పట్టణ ఆర్యవైశ్యులంతా కూడా నిర్వహించుకున్నారు. వాళ్ళందరూ నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పీర్ల ఐలయ్య గారు, అలాగే మరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్ గారు మరియు నవీన్ కుమార్ గారు, వెంకట సంతోష్ గారు హాజరయ్యారు. వారికి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.